ఐగుప్తు దాటడం అంటే అర్థం ఏమిటంటే ఆశలు జయించడం. నువ్వు చేసే భక్తి, నువ్వు వినే బోధ, నువ్వు చేసే సేవ ఆశల కోపం నుంచి బయటకు తేవాలి. ఆజ్ఞలు మీరు చూడండి, బైబిల్లో 10 ఆజ్ఞలు దేవుడు మోషే ద్వారా ఇచ్చాడు కదా. వాటిని ఒకంత మీరు పరిశీలన చేస్తే అందులో సగానికి సగం వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నరహత్య చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు. వరుస పెట్టి ఆజ్ఞలన్నీ చూస్తే ఈ ప్రతి ఆజ్ఞ వెనుక ఉన్న మర్మం ఏమిటి? దొంగతనం, వేరొకరిని ఆశించడమేగా. వ్యభిచారం ఒక నీచమైన ఆశగా. నరహత్య ఏదో ప్రయోజనం ఆశించేగా. అబద్ధ సాక్ష్యం ఏ లాభం కోసమేగా. అంటే ఆజ్ఞలలో సగభాగం ఆశలు జయించమనేదే. ఆశలు జయించమనేదే. ఈరోజు దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా ఆలకించగలిగితే, బైబిల్ ప్రారంభం నుండి చెబుతున్న ఉపదేశం ఏదో ఒక ఆశలో కూరుకుపోవటం, ఇరుక్కుపోవటం కాదు. నువ్వు ఆశల నుంచి బయటికి రావాలి. నువ్వు జయించిన వాడిగా ఉండాలి. ప్రభు అంటున్నాడు, మీరు ఐగుప్తును దాటాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మేము చర్చికి వెళ్ళామండి, మేము బాప్తిసం పొందేశామండి, మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి, మేము చాలా పాతకాలం క్రైస్తవులం అండి. ఇలాంటి మాటల వల్ల మనం పరలోకాన్ని పొందలేం. ప్రభు తేటగా మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, సూటిగా గుండె మీద చేపెట్టుకుని ధైర్యంగా చెప్పు, నీవు అయ్యా దేవుని కృపలో నేను ఆశల్లోంచి బయటకు వచ్చేసానయ్యా, నేను కోరికల్లోంచి బయటకు వచ్చేసానయ్యా. ఇప్పుడు ఈ ఆశలు, ఈ కోరికలు నన్ను వేధించడం లేదయ్యా. దేవుని కృపలో వాటిని దాటి రాగలిగానయ్యా.